7 టీవీ న్యూస్ ఛానల్. బాస్కా బాస్ పోస్టర్ లాంచ్ మరియు టీజర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ సునీత రెడ్డి. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ప్రొడ్యూసర్ సునీత రెడ్డి ఆధ్వర్యంలో బాస్కా బాస్ సినిమా టాలెంట్ షో బాస్కా బాస్ సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అనే ట్యాగ్ తో జూలై 6 ఆదివారం కార్యక్రమాన్ని బంజారా హిల్స్ లో ప్రారంభించారు. బాస్కా బాస్ టాలెంట్ షోకి డైరెక్టర్ మున్నా వ్యవహరిస్తున్నాడు. మీలో ఏ టాలెంట్ ఉన్నా బాస్కా బాస్ మీకు అవకాశం వస్తుంది అంటూ బాస్కా బాస్ పోస్టర్ లాంచింగ్ మరియు టీజర్ ను విడుదల చేశారు. ప్రతిభ ఉండి అవకాశాలు రాని కళాకారుల కోసం చక్కని అవకాశం బాస్కా బాస్ సెలబ్రిటీస్ విత్ కామన్ పీపుల్ తో నెంబర్లకు కాల్ చేసి మీ పేరు, మీ ఊరు, మీ ప్రతిభ తెలియపరుస్తూ మీ పేరును ఎన్రోల్ చేసుకున్నారు. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అంటూ సునీత ట్యూన్స్ అధినేత ప్రొడ్యూసర్ సునీత రెడ్డి తెలియజేశారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ చక్కని ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సహకరిస్తానని తెలియజేశారు. సినీ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన వరవాడుతూలకు తగ్గట్టు వినూత్న పద్ధతిలో ఇటువంటి కార్యక్రమం చేయడం హర్షించదగినదని అన్నారు. అనంతరం మిమిక్రీ లక్ష్మణ్ మిమిక్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనిత సాంగ్, నాగరాజు అనిత సాంగ్ పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ సత్య, యూట్యూబ్ టీవీ సీరియల్స్ నటులు, సోషల్ మీడియా నటీనటులు తదితరులు పాల్గొన్నారు. అవకాశాలు ఉండి వాళ్ళకి అవకాశం అలాగే వచ్చేస్తాయి. కానీ మనలాంటి పేదవారికి అవకాశం రావాలంటే ఇలా సునీత మేడం గారు పెట్టినటువంటి ఇటువంటి బాస్కా బాస్ మన ఈ కార్యక్రమం మనకి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో మనం ఒక మాట ఇంతసేపు వాళ్ళకి ఉన్నారు కదా, పేదవారికి కాదు టాలెంట్ ఉన్నోళ్ళకి. అసలు పేదవారు టాలెంట్ ఉన్నవారు గొప్పవారు. మల్టీ టాలెంట్స్ ఉన్నారు. అయితే ఒక్కసారి అండి అందరూ క్లాస్ కొట్టాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా అండి, నా పేరు లక్ష్మణ్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉంటాను. నేను లిరిసిస్ట్. నేను పాటలు రాస్తాను. ఇప్పటికి చాలా పాటలు రాశాను. అలాగే నాకు ఉన్న ప్రత్యేకమైన పేరు ఆల్ ఇన్ వన్, మల్టీ టాలెంట్ గా నాకు పేరుంది. నేను దీన్ని సహకరించడానికి ఒకసారి మీ ముందు నా టాలెంట్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చారు. వచ్చి మేడం గారు పాపం వాడిని పిలవలేదట. చిరంజీవి గారిని మరి ఎలా ఫీల్ అవుతారు? నన్ను పిలవకుండా మీరు ఈ కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం? సునీత గారు నిజంగా నాకు ఈ సందడి, ఈ వాతావరణం చూస్తుంటే ఎంత చక్కగా ఉందంటే నిజంగా ఇది బిగ్ బాస్ ప్రోగ్రామ్ కంటే కూడా చక్కని ప్రోగ్రామ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు సునీత మేడం గారు? మీరు ఛాన్స్ చేస్తే నేను కూడా యాక్ట్ చేస్తాను. ఏమంటారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే నాగార్జున గారు అనుకోలేదు, ఇంతమంది ఊహించలేదు అసలు ఈ క్రౌడ్. నేను ఎక్కడెక్కడి నుంచో రావడం చాలా సంతోషంగా ఉంది. మేమేదో చిన్నగా అవుతుందేమో అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగింది. నవీన్ యాదవ్ గారు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాబోయే ఎమ్మెల్యే గారు కూడా అంటే మన సార్ గారు. అలాగే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము. ఆడిషన్స్ ఉంటాయి త్వరలో, మీకు ఆడిషన్ డేట్స్ కూడా అప్డేట్ ఇస్తాము. బాస్కా బాస్ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అప్డేట్ ఇస్తుంటాం. మీరు ఫాలో కండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యువ సోదరులకు, పెద్దలకు, మహిళలకు అండ్ పత్రికా సోదరులకు అందరికి కూడా నమస్కారం. మరి మొన్న 3 days బ్యాక్ వచ్చి నేను ఇట్లా ఒక బిగ్ బాస్ లాంటిది ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక షోని స్టార్ట్ చేస్తున్నాము, బాస్కా బాస్ అని చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షోలు ఉన్నాయి కదా, ఎవరితో చేస్తున్నారు మీరు అంటే లేదన్నా, చాలా మంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఎంతో మంది ఉన్నారు, అవకాశం దొరకని వాళ్ళు. వాళ్ళ గురించి మేము ఈ యొక్క కాన్సెప్ట్తో వస్తున్నాము అని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది సినీ ఫీల్డ్ కానివ్వండి, షార్ట్ మూవీస్ కానివ్వండి, ఇటువంటి షోస్ కానివ్వండి, ఎంతో మంది టాలెంటెడ్ ఉన్నటువంటి వారికి అవకాశం దొరకకపోవడం చూస్తూ ఉంటాము. ఎవరు కూడా పుట్టుకతో సెలబ్రిటీస్ గారు. ఇఫ్ దే గాట్ టాలెంట్, ఇఫ్ దే కెన్ ప్రూవ్ ద టాలెంట్, అండ్ 100% దే విల్ బికమ్ సెలబ్రిటీస్. సో మీరు చాలా మందికి, కామన్ పీపుల్ కి ఇటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ. అండ్ ఏది చేయాలనుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది చిన్న షార్ట్ మూవీ కానివ్వండి, షోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్తో 10 మందికి అవకాశం కల్పించాలి, టాలెంటెడ్ యంగ్స్టర్స్ని అవకాశం కల్పించాలని చెప్పి ప్రొడ్యూసర్ ఒక కాన్ఫిడెన్స్తోని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు తనకు కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్తూ, మీరంతా టీం కూడా సిన్సియర్గా బాగా ఇంకా ఏదైనా నేర్చుకునేది ఉంటే, తెలుసుకునేది ఉంటే
కొద్దిగా రీసెర్చ్ చేసి యంగ్ టీమ్ అంతా కూడా మీ యొక్క టాలెంట్స్ని ఈ యొక్క షో ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి యూట్యూబ్ ఛానల్లో ఇది సునీత ట్యూన్స్ అండ్ బాస్కా బాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇదంతా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉందంట. శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్లో లైక్ బిగ్ బాస్ లాంటిది ఒకటి సెటప్ ప్లాన్ చేసి అక్కడ ఈ బాస్కా బాస్ అనే కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అక్కడ లోకల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా, ఎనీ పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఏదైనా సరే సపోర్ట్ చెప్పి తెలియజేస్తూ, అంత టాలెంటెడ్ పిల్లలకి ఆడిషన్స్ కూడా పెడుతున్నారు. మీ ద్వారా కానివ్వండి, లేకపోతే అనదర్ సోషల్ మీడియాస్ కానివ్వండి, టాలెంటెడ్ పిల్లలందరినీ కూడా కొద్దిగా దీని గురించి తెలియజేసి ఇందులో ఆడిషన్స్కి వచ్చేటట్టు మీ వంతు సపోర్ట్ కూడా వాళ్ళకి తెలియజేయండి. అండ్ మీరు ఇందాక అంటున్నారు ఇన్స్టాలో అక్కడక్కడ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలే కాకుండా మిగతా వాళ్ళు త్రూ మౌత్ తెలిసిన వాళ్ళకి చెప్పండి అని. అందులో చేసేటోళ్ళకి కూడా చాలా మందికి అవకాశాలు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అంటే ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ టాలెంటెడ్ పీపుల్. సో మీరు అంటే నాకు గత 10 సంవత్సరాల నుండి తెలుసు. చిన్నగా పాపం విలేజ్ నుండి వచ్చి ఇక్కడ ఒక జర్నలిస్ట్గా, చిన్న ఆర్టిస్ట్గా రకరకాల కష్టాలు పడుతూ వచ్చినాడు. అండ్ అతనుకున్నటువంటి ఒక కసి, అతనుకున్నటువంటి ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా పోకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ వచ్చినాడు. అండ్ ఈరోజు ఒక డైరెక్టర్గా ఒక ఇది తీయడం కూడా అంటే అతనిలో ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ తప్పకుండా అతను ఈ రోజు వరకు రేపు హై పొజిషన్స్ తీసుకుపోతుందని కూడా తెలియజేస్తూ, మీరే కాదు మీ దగ్గర ఇప్పుడు కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్స్, అన్ని టీం అందరు కూడా మీరు మంచి కష్టపడండి. మీ టాలెంట్ ఉంటే మా నాలెడ్జ్ విల్ బి దేర్. థ్యాంక్ యూ. సిగ్గేనా శయ్యా ఓకే. నెక్స్ట్ రాము గారికి సన్మానం. ఇక్కడికి వచ్చి సెంటర్ మనసునే చూసినని మనసులోన చోటు నోచలేదే, చురునా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదలతో నన్ను పీల్చే రోజు, ఏదో అల్లహే అల్లా అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు, అల్లహే అల్లా ఆ అందాల పదవుల చురులకు, అల్లహే అల్లా నేను కారణమవుతాను ప్రతి జన్మకు. తోడు నన్నేలు కొనేటోడు ఏ దిక్కున ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో, కరు కష్టాలు నన్ను కవ్విస్తుంటాడు, మాయే చేశాడు నా మనసే దోచాడు, గుండె గుంజుతుందే వాడి కోసం చిందులేస్తా ఉందే చిన్ని ప్రాణం. ఈ పాట మేడం నాతోటి రాయించడం నాగపూర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు అనిత అనే పాట అక్షిత్ మాట్లాడే నన్ను అనిత పార్ట్ 2 హీరో కూడా ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్ అన్న అక్షిత్ అన్న. తప్పకుండా అది నా ప్రాణమా నీ ప్రేమలో నన్ను కరగని కుమార్, పదే పదే నా మనసే నిన్నే గౌరవిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 నా అందమైన అనిత, దయలేలా కాస్తైనా నీ పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా.
చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా నా పాటకు ప్రాణం నీవే నా రేపటి స్వప్నం నీవే నా ఆశలరానికి నీవే నా గుండెకు గాయం చెయ్యకే అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత నరలేరా కాస్తైనా నా పేద ప్రేమ పైన ఏదో రోజులపైని ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆసనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కారణమే కాదన్నా ఏమనుకున్నా కారణమే ரொம்ப டேலண்ட் ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு டேலண்ட் இருக்கும். அந்த டேலண்ட்டை வந்து மேடம் சுனிதா மேடம் வந்து இதை வந்து பண்ணுறதுக்காக ரொம்ப நன்றி மேடம். கிறிஸ்மஸ் பாஸ்கர் பாஸ் இந்த போல ப்ரோக்ராம் வந்து பண்ணுறதுக்கு மேடத்துக்கு ரொம்ப நன்றி. ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு டேலண்ட் இருக்குதுங்க. எனக்கும் டேலண்ட் இருக்கும், உங்களுக்கும் டேலண்ட் இருக்கும், எனக்குமே டேலண்ட் இருக்கும். இந்த டேலண்ட் வந்து யாரோட சொத்து இல்லை. అதாவது తెలుగులో பார்த்தீங்கன்னா టాలెంట్ వచ్చి ఎవరు అప్ప సత్తు అనేసి ఉంటుంది ఒక టాలెంట్. అదిలాగా మీ టాలెంట్ని ఈ షో మూలంగా మీరు వచ్చి తీసుకొని చక్కగా చేసుకొని సెలెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. నాకు వచ్చి చెన్నై తమిళనాడు బార్డర్ మాది. అక్కడి నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చూసాను కదా అండి, ఈ షో అక్కడ దాకా పోయిందంటే కొంచెం సక్సెస్ అనిపిస్తుంది. కాబట్టి ఇంకా మిగతా అంతా మీడియా ద్వారానే, సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా జనాలకు పోతుంది. ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. కర్ణాటక ఇంతవరకు ఇలాంటి షో ఎవరు స్టార్ట్ చేయలేదు. అంటే టీవీలో వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ అంటే యూట్యూబ్ పరంగా ఎక్కడ ఇలాంటి షోలు జరగలేదు. ఇది కొంచెం మనం కొత్తగా ఉంది కాన్సెప్ట్, చేద్దాము, పబ్లిక్ బాగా రీచ్ అవుతుంది. కొంచెం మనం కామన్ పీపుల్స్ అంటే కొంచెం టాలెంట్ ఉంది, ఎవరైతే కళాకారులు అవకాశం లేక, ఒక ప్లాట్ఫారం లేక వాళ్ళు కొంచెం చాలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం ఒక అవకాశం పెడదాం యూట్యూబ్ అని కొత్త కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఉన్నాగా చెప్పాలని మాకు బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ ముందుగా మీకు. ఈ అంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్ అని చెప్పి ఇప్పటి వరకు సీజన్స్ అవుతూనే ఉన్నాయి, రన్ అవుతూనే ఉన్నాయి. బాస్ కా బాస్ అని యూట్యూబ్ ద్వారా అంటే కామన్ పీపుల్ ని సెలబ్రిటీస్ ద్వారా చేయాలి అన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు కలిగింది? అంటే నేను కూడా బిగ్ బాస్ పోవాలనుకున్నా కానీ ఆ కళ నెరవేరలేదు. సారీ, ఆ కళ డ్రీమ్ అది తెలియకపోయినా కాబట్టి అసలు ఏంటి మనం ఏదో ఒకటి చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచిగా పేరు తెచ్చుకొని అందరూ దిల్రాజ్ అంటారు ఫోక్ ఇండస్ట్రీలో. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పటికీ ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నాను. కామన్ పీపుల్స్ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితేనే తీసుకోవాలి, దాంట్లో యూట్యూబ్ లో ఫేమస్ అయితే తీసుకోవాలి కాదు. మేము ఆడిషన్ పెడతాము, ఆడిషన్ రోజు వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అక్కడక్కడే ఏం రికమెండేషన్ లేదు, ఏం లేదండి, సెలెక్షన్ చేసుకొని మా జడ్జిలు ఉంటారు. ఆ జడ్జిల ద్వారా వాళ్ళ పేర్లు రాసుకొని మేము సెలెక్ట్ చేసి సెలబ్రేట్. అంటే మాక్సిమం ఎంత మందిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది? అంటే ఒక 30 మెంబర్స్ అనుకుంటున్నాము. 30 మెంబర్స్ ఉంటారు. ఒక రోజుకు 5-4 సెలబ్రిటీస్ అందులో పోతారు. పోయి వాళ్ళతో గేమ్ ఆడతారు. అలాగే ఏంటంటే ఫస్ట్ మేము ఈ ప్రోగ్రాం ఊరికి వెళ్ళి ఖమ్మంలో, కరీంనగర్లో, వరంగల్లో వెళ్ళి అక్కడ ఆడిషన్ పెట్టి సెలెక్షన్ చేసి ఫస్ట్ బాస్కాబాద్ హౌస్ లో తీసుకుపోయిన తర్వాత అక్కడ ఒక 5 రోజులు 1 వీక్ ఒక పండుగ చేస్తామండి. అంటే ఎవరైనా పోగానే ఎలిమినేట్ కావడానికి లేదు, ఆ 5-6 డేస్ ఒక పండుగ. ఇప్పుడు బోనాలు వస్తుంది, బోనాల పండుగ, ఆ టీం వాళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళ ఆట పాటలతో 5-6 డేస్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత స్టార్ట్ అవుతుంది ఎలిమినేట్. థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మున్నా గారు, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న కామన్ ఆడియన్స్ దాకా బాగా తీసుకుంటా అని చెప్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు డిజిటల్ వైజ్ కానీ వాళ్ళ దాకా అందడానికి? అంటే ఇప్పుడు
నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ ఏం చేయలేదు, జస్ట్ నా ఇన్స్టాలో పెట్టాను. కొన్ని వేల మంది నాకు కాల్స్ వచ్చినాయి. చాలా మంది వాళ్ళ నెంబర్లు ఇట్లా కొన్ని రాసుకున్నాము, కొంతమంది నెంబర్లు ఫీడ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళ నెంబర్ రాసుకుంటాం. అంటే కొంతమందిని మేము రావద్దని చెప్పాం. ఆంధ్ర నుండి కూడా వచ్చారు, ఒరిస్సా, బెంగళూరు నుండి కూడా, కర్ణాటక కూడా చెప్తున్నారు. చాలా మంది మున్న గారు మేము రావాలా అంటే, లేదండి ఇప్పుడు కాదు, ఆడిషన్ అప్పుడు రండి. ఎందుకంటే లోకల్లో హైదరాబాద్ ఉన్న వాళ్ళని పిలిస్తే పర్వాలేదు, వాళ్ళని అక్కడ తీసుకొచ్చి రిస్క్ తీసుకోవడం కన్నా బాగుందని చెప్పి ఇప్పుడు ఆడిషన్ మేడం డేట్స్ మేము ఇప్పుడు 2-3 days లో ప్లాన్ అయిపోతుంది. మేము ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లలో ఇప్పుడు ఫోన్ నెంబర్స్ రాసిన దాంట్లో అందరు పంపిస్తాం. పంపించిన తర్వాత ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు అందరు ఉన్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కామన్ పీపుల్స్, టాలెంట్ ఉన్న పీపుల్స్ ని మీరైతేనే రీచ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన సంతోషాన్న కానీ వేరే మీడియా వాళ్ళు కానీ అందరికీ ఒక కోరుకుంటున్నా, మీరైతే కొంచెం గట్టిగా మమ్మల్ని ప్రమోషన్ చేసి జనాలకు తీసుకెళ్ళాలి. మా డ్రీమ్ అంటే కింది స్థాయి నుండి మేము వచ్చినాం కాబట్టి మమ్మల్ని కిందికి పంపకుండా మమ్మల్ని మీ చేతుల మీద పైకి పంపాలి. అప్పుడు ఇంకా ముందు ముందు యూట్యూబ్ జబర్దస్త్ టీ ప్రోగ్రామ్, ఆట ప్రోగ్రామ్ మీ ముందు త్వరలో మేడం ఆధ్వర్యంలో నేను 100% ఆట ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ అట్లాంటి షోస్ కూడా నేను చేస్తున్నాను నా డైరెక్షన్ లో. ఎందుకంటే మీడియాలో చెప్పేయాలి, ఎందుకంటే చాలా మంది కాపీ కొట్టేస్తారు కాబట్టి ముందు చెప్పేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు, మేడం గారు ప్రొడ్యూసర్ గా ఉండి, అంటే మహిళలు ముందుంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి గేమ్ షో టాప్ లెవెల్లోనే ఉంటుంది ఐ థింక్. సో మీకు స్క్విడ్ గేమ్ లో, ఈ మధ్య వచ్చిన స్క్విడ్ గేమ్ లో, నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ 1 కానీ 2 కానీ 3 కానీ అవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తు చేశారు, చాలా హైలైట్ చేశారు. సో ఆ టైప్ లో ఏమన్నా ఉంటాయని ఆశించచ్చా? ఉంటాయండి, అన్ని ఉంటాయి. అసలు ఎవరు ఊహించని గేమ్సే ఉంటాయి. డిఫరెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ కొత్త వేలో ఉంటుంది, అంతా డిఫరెంట్ ఉంటుంది, మీరు ఎవరు ఊహించరు. ఇంకా ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ. అయితే మన కిట్టు అండ్ పక్కన కీర్తి గారా, సిరి, ఓకే, ఇద్దరు ఇందాక పొడిసింది పొద్దు సంథింగ్ దానిలో ఉన్నారు కదా. సో చాలా చాలా బాగున్నారు, చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ మీరు పార్టిసిపెంట్స్ ఏంటి? వ్యూవర్స్ అండి మీలాగా. అంటే ప్రమోషన్స్ వైజ్ గానేనా, లేదు బాస్కా బాస్ లో అడుగు పెడతారా? అంటే మేడం మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినాము. అంటే కామన్ పీపుల్స్ గురించి, అంటే నేను సాంగ్స్ చేయక ముందు నేను ఎంత కష్టపడ్డా, ఇంత ముందు వచ్చిన గేమ్స్ కాపీ కొట్టకుండా దానికి మనం కొన్ని గేమ్స్, వేరే ఇంగ్లీష్ గేమ్స్, చైనా గేమ్స్, అంటే ఈ గేమ్స్ అనేది మేము సొంతంగా కనిపెట్టాం కాబట్టి ఇందులో చూసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి మా డిఓపి ప్రభుత్వాన్ని ప్లాన్ చేసి పెద్ద సెటప్ ఇప్పిస్తున్నాం, ఒక ఫామ్ హౌస్ గా. ఇప్పటి వరకు కొన్ని గేమ్స్ మేము సొంతంగా కూడా క్రియేట్ చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుందా అనేది మీ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అయిపోయింది. వేరే ఏ ఛానల్ కూడా తెలుగులో నెంబర్ 1 ఛానల్స్ చాలా ఉన్నాయి. దాన్ని అదే ద టైప్ ఆఫ్ షోని కండక్ట్ చేయడానికి ఏ ఛానల్స్ కూడా ట్రై చేయడం లేదు. మీరు ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు? సక్సెస్ అవుతారని ఫీల్ అవుతున్నారు? మేడం, మేము ప్రయత్నం చేస్తే తప్పేముంది మేడం. ఇప్పుడు నాది ఫస్ట్ చిన్న స్థాయి. ఈ రోజు నేను యూట్యూబ్ లో ఒక పెద్ద దేవుడి వల్ల ఒక మంచి స్టార్, ఒక మంచి ప్రొడ్యూసర్, యూట్యూబ్ లో అందరూ దిల్రాజ్ అంటారు, నా ఫ్రెండ్స్ అందరూ మంచి పేరు పెట్టారు. నేను అక్కడ నుండి వచ్చినండి. ఇప్పుడు మా టీవీ ఓనర్స్ అయినా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, ఫస్ట్ కింది స్థాయి నుండి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ. ఇప్పుడు ఎవరైనా కానీ ఊరికనే ఎదిగారు కదా మేడం. మేము ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. మాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. ఈ షోని మా టీవీలో చేసే వాళ్ళు వాళ్ళు కాకుండా మామూలు పీపుల్స్ వాళ్ళు ఎవరైనా ముందు తీసుకెళ్తారని ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇందులో వస్తుంది కాబట్టి
ఒక మంది తీసుకెళ్తారని 100% నమ్ముతున్నాం. ఇంకా మంచి మంచి షోస్ కూడా చేస్తాం, మా ప్రయత్నం చేస్తామని అది అంతే. 30 మెంబర్స్ లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్ లో కామన్ పీపుల్స్ ఉంటారు, టాలెంట్ పీపుల్స్ ఉంటారు. ఈ రోజుకి వచ్చే వాళ్ళు 5 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఆ హౌస్ లోకి వెళ్తారు. హౌస్ లోకి వెళ్ళి వాళ్ళ టీమ్ డిసైడ్ చేస్తారు. అంటే 2 టీంలు డిసైడ్ అవుతాయి. మిగతా వాళ్ళు కొంచెం జడ్జిలు ఉంటారు. ఈ టీంలని మీరు గేమ్స్ ఆడిపిస్తారు. ఇక్కడ జడ్జిలు ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళు మార్క్స్ చేసి ఈ టీంలో వీళ్ళు కొంచెం మంచిగా ఆడలేదు, వీళ్ళు మంచిగా ఆడలేదని మార్కులు వేసిపోతారు. తర్వాత మేము దాన్ని కొంతమంది సెలబ్రిటీస్ కూడా, మన రాము సింగర్ కూడా అందులో, మన సింగర్ రాము కూడా ఉంటాడు. అలాగా కొంతమంది కూడా ఉంటారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు, కామన్ పీపుల్ ఎంతమంది ఉంటారు అని అడిగారు కదా. 30 మెంబర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తామండి ఆడిషన్ చేసిన తర్వాత. ఆ 30 మెంబర్స్ హౌస్లో ఉన్న తర్వాత జనరల్గా సెలబ్రిటీస్ అనే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు ఆ రోజు గేమ్స్ ఆడి, అంతే తప్ప మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపులే ఉంటారు. అది ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు, గంట కావచ్చు 2 గంటలు కావచ్చు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ స్టే చేసేది ఎవరంటే మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపుల్ ఉంటారు. సో యూ హ్యావ్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ 30 మెంబర్స్ అనేది చాలా, ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా ఒక ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో 30 మెంబర్స్ అనే వాళ్ళు జనరల్ పీపుల్ వెళ్ళడం అనేది ఎక్కడ ఉండదు. ఏ షోలో, ఏ రియాలిటీ షో అయినా తీసుకోండి మీరు, ఒక మహా అయితే 1-2 తీసుకుండొచ్చు మేబీ. 30 మెంబర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో ఇట్స్ వెరీ రిస్క్ గేమ్. మేము ఇది మీరు సక్సెస్ చేస్తారని చాలా నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది మేము అనుకున్న ఇంకా ఎక్కువ మంది రీచ్ అయ్యారు. సో మేము ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ షో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కామన్ పీపుల్ ఈ షోని ముందుకు తీసుకెళ్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీటి గురించి ఏం అప్డేట్స్ ఉన్నా భాస్కర్ బాస్ అనే ఛానల్లో విల్ అప్డేట్ ఎవ్రీథింగ్. చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ 30 కంటెస్టెంట్స్. ఎన్ని వీక్స్ అవుతుంది షో? సో మేమైతే ఇప్పుడు 30 days అనుకున్నాం యావరేజ్ గా. దీన్ని ప్రజలు రీచ్ తీసుకునే దాన్ని బట్టి మేము దాన్ని ఎక్స్టెండ్ చేయాలా, లేకపోతే దాన్ని అక్కడికే 30 days కి కంప్లీట్ చేసేలా ట్రై చేయాలా అనేది విల్ డిసైడ్. థ్యాంక్ యూ. నా పేరు గోల్డ్ రెడ్డి. మూవీ యాక్టర్, సీరియల్స్, వెబ్ సిరీస్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను. బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ రంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతుందండి. బిగ్ బాస్కి వెళ్దామని చాలామంది ట్రై చేస్తున్నారు, ఎంతోమంది. కానీ అక్కడ చాలామంది వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, అంటే కొంతమందినే తీసుకుంటారు. అలాగే అలా కాకుండా ఇక్కడ చిన్న పెద్ద అని భేదం లేకుండా అందరినీ తీసుకునేలాగా ఇంత పెద్ద కళావేదిక స్టార్ట్ చేశారు మా సునీతారెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు. నిజంగా యు ఆర్ గ్రేట్. ఇందులో అందరూ కూడా సెలెక్ట్ అవుతారు. మీరు కూడా రండి, చూడండి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, గెలవండి. మీరు కూడా హౌస్లోకి వెళ్ళండి. ఓకే, డోంట్ మిస్. మీరు కూడా సెలబ్రిటీసే. థ్యాంక్ యూ. ఓకే, బాస్కా బాస్ మీ టాలెంట్ ప్రూఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు జి వెంకటదాసు. మాది మల్కీపురం, మాది మల్కీపురం మోరీ గ్రామం అన్నమాట. నేను కృష్ణానగర్లో ఉంటాను. నేను డ్రామాలు వేస్తాను, తర్వాత సినిమాలు చేస్తాను, తర్వాత సీరియల్ చేస్తున్నాను. ఒక చిన్న డైలాగు. మాత చెప్పిన ప్రకారం 1000 గంట పేరుండ పచ్చళ్ళు చంపి వాటి వేడి రక్తంతో 1000 సార్లు స్నానం చేశాను. ఇక నాకు చావు లేదు కదూ, చావు లేదు కదూ, లేదు. ఇంద్రదేవేంద్ర కిన్నెర కెంపురుషాది ఎవరైనా మమ్ములను చూచి చడచి ఆవల ఉండవలసినదే. అంతేకాదు అతల వితల సుతల తలాతల రసాతల పాతాల ఎవరైనాను గడగడలాడవలసినదే. సార్, నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి శ్రీరాంపురం వచ్చామండి. ఇప్పుడు ఆడిషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, దాన్ని సెలెక్ట్ కావాలని చెప్పి మేము నిరుపేద నుండి వచ్చామండి. అక్కడ నుండి ఇలాంటి ఎన్నో మేము సిరీస్ లాంటి సీరియల్ లాంటివి చేశాము. కాకపోతే ఇందులో మాకు అవగాహన అనేది ఎవరు మా టాలెంట్ గుర్తింపులు ఇచ్చేయలేదు. ఇప్పుడు మేము బాస్కా బాస్ నుండి సెలెక్ట్ కావడానికి కొంచెం ప్రయత్నం ఉన్నాం. బిగ్ బాస్ కూడా చాలాసార్లు మేము తిరిగంగానే ఆ గేటు ఆవరణలు పోయినా మమ్మల్ని గేట్ బయటనే ఉంచేసి బయటకు వెళ్ళగొట్టారు. ఏదో మాకు మీ బాస్కా బాస్ నుండి ఎంత తోచిన సాయంతో మాకేమన్నా
అవకాశాలు ఇస్తే మేము కూడా కొంచెం డెవలప్ అవుదామని ఆశ ఉంది సార్. సునీత మేడం గారు వీళ్ళు కూడా కొంచెం కోఆపరేషన్ చేస్తే మేము కూడా దీనికి. జై బాస్కా బాస్. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి సునీత మేడంకి అండ్ వెంకటరెడ్డి సార్కి, మున్న డైరెక్టర్ అన్నకి. ఎస్పెషల్గా నేను బాస్కా బాస్ ఆడిషన్స్కి వచ్చాను. ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక మంచిర్యాల మండల్ శ్రీరాంపూర్ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నాకేంటంటే చాలా సార్లు నేను ట్రై చేసిన బిగ్ బాస్కి వెళ్ళాలి, ఎంతో మంచి పేరు రావాలి, అసలు కంపల్సరీగా నేను నా పేరు నిలబెట్టుకోవాలి. మా మమ్మీకి ప్రామిస్ చేశాను అనమాట, 100% నేను బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతా, 100% నేను నాకు టాలెంట్ ఉంది మమ్మీ, నేను ప్రూవ్ చేసుకుంటాను. చాలాసార్లు నేను బిగ్ బాస్ గేట్ దగ్గరికి వెళ్ళి ట్రై చేసి నెరబడి బ్యాక్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సునీత మేడమును వెంకటరెడ్డి సార్కి అండ్ మున్నాబాయ్ అన్నకి నేను ఎస్పెషల్లీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మాలాంటి నిరుపేదలకి మంచి ఛాన్స్ ఇవ్వడం చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాస్కా బాస్. ఎవరికైనా సరే లైఫ్లో ఎదగాలి, బాస్గా ఉండాలనుకుంటారు. సొసైటీ స్థాయి కావాలా, మనకు గుర్తింపు కావాలా, మన దగ్గర ఉన్న టాలెంట్ కావాలనేది ఒక ఓవర్జన్లో అందరూ డిప్రెషన్లో ఉంటారు. మనకి ఎడ్యుకేషన్ అనేది అందరూ చెప్తారు, కానీ మన స్థాయిని మనం పెంచుకోవాలంటే మనమే ఒక మోటివేషన్ అవ్వాలి. అలాంటి ప్రోగ్రామ్కి సునీత రెడ్డి గారు ప్రొడ్యూసర్, మున్నా గారు డైరెక్టర్ గారు సొసైటీ నుంచి, కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న గోల్ ఉన్నోళ్ళు ఈ ఆడిషన్స్కి, ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్. సో ప్రతి ఒక్కరు బాస్కా బాస్ లైఫ్లో విన్ అవ్వాలి. బట్ ఈ ఆడిషన్, ఈ ప్రోగ్రామ్కి నేను విన్ అవ్వాలని విష్ మీ బి శ్రీహర్ష, ఆర్టిస్ట్, నల్లకుంట, హైదరాబాద్. నమస్కారం అండి. మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. బాస్కా బాస్ ప్రోగ్రాంకు మేము కరీంనగర్ నుంచి వచ్చినామండి. మన ఈ సునీత మేడం గారు ప్రోగ్రాం పెట్టారు, మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. బాస్కా బాస్. అందరికీ నమస్తే అండి. నా పేరు స్వరశ్రీ డాక్టర్ పెట్లి కొండలరావు, ఆర్గనైజర్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ బాస్కా బాస్ ప్రోగ్రాం ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో లాంచ్ అవుతుంది. ఈ ప్రోగ్రాంకి నేను ఇచ్చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. సామాన్య ప్రజల కోసం సెలబ్రిటీలు కాకుండా పెద్ద పెద్ద ప్రోగ్రాంలకి సెలబ్రిటీలని ఇన్వైట్ చేస్తారండి. మనలాంటి సామాన్యులకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించడానికి సునీత మేడం గారు, వాళ్ళ టీం మొత్తం ఒక మంచి ప్రణాళికతో విచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి ఒక ప్లాట్ఫామ్ కల్పించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతమైంది, చాలా బాగుంది. నేను కూడా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. బాస్కా బాస్. సో హాయ్, దిస్ ఈజ్ ప్రసాద్. నేను తుని నుంచి వచ్చానండి. సో ఎందుకు వచ్చానో అనేది గల కారణం ఏంటంటే, ఇది బాస్కా బాస్ అనేది ఒక యూట్యూబ్ బిగ్ బాస్ అనేది జరుగుతుందని నాకు ఒక రీల్లో వచ్చింది. సో దాన్ని చూసే నేను ఎందుకు అంటే మెయిన్ నేను బిగ్ బాస్కి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ దాంట్లో మా మధ్య తరగతులకి అవకాశాలు వస్తాయి రావు అనేది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీ అని అక్కడ పెట్టారు, ఇక్కడ దాంతోపాటు సేమ్ ఆ కేటగిరీ టైప్ ఆఫ్లోనే ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడగానే. ఓకే, మనం కామన్ మ్యాన్స్ని తీసుకుంటున్నారు, లైక్ దీంట్లో కూడా మనం ట్రై చేయాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఈ అవకాశాన్ని నేను ఇక్కడికి వచ్చి ట్రై చేయడానికి గల కారణం కూడా ఆ బాస్కా బాస్ అనే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయిన సునీత మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం నార్మల్ పీపుల్ కూడా మేము పార్టిసిపేట్ చేయగలం అనే ఒక ఉత్సాహాన్ని మాకు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఐమ్ రవి ఫ్రమ్ తుని. సో ఇక్కడ బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్నారని మాకు తెలిసింది. సో దానిలో పాల్గొనడానికి మేము కూడా వచ్చాం. చాలామందికి ఆశ ఉంటుంది బిగ్ బాస్లో చేయాలి, వెళ్ళాలి, అందులో పార్టిసిపేట్ చేయాలని. సో అక్కడ వెళ్ళలేని వాళ్ళు మాలా మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం వీళ్ళు తీసుకొచ్చిన షో బాస్కా బాస్. సో ఇందులో ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. సో చూస్తాము ఇంతకుముందు. సో ఇది ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. हाय, मेरा नाम है आलिया मिर्ज़ा, फ्रॉम हैदराबाद. आई एम लीड एक्टर साउथ इन मूवी एंड बॉस इन बॉक्स में मैं भी कंटेस्टेंट हूँ. एंड थैंक यू सुनीता मैम, ऑल द बेस्ट. హలో అండి, నా పేరు షేక్ ఫర్హత్ అమ్రిన్. బాస్కా బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను. చాలామంది వచ్చారు, మీరు కూడా రండి. అండ్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత గారు.
మీ పేరుతో. Hi, my name is Kalyani. I also acted in the movie called Dumaram as a heroine. So I came here to participate in this show called Boss Ka Boss. And thank you so much for giving me this opportunity, Sunita Garu. I hope I will get an opportunity to participate in this show called Boss Ka Boss. Thank you so much. Boss Ka Boss. Boss Ka Boss. సార్, నా పేరు పద్మ. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9989578008. నా నెగిటివ్ ప్లేస్ తార్నాక్ అండి. థ్యాంక్ యూ మేడం, సునీత మేడం గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ బాస్ కా బాస్ అండి, అక్కడి నుంచి బాస్ కా బాస్. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ విజయ సుందరి, ఆర్టిస్ట్. గట్టి చెప్పాలి మళ్ళీ ఒకసారి. 1 సెకండ్. హాయ్ అండి, ఐఎమ్ విజయ సుందరి, ఆర్టిస్ట్. నేను ఉండే ప్లేస్ ఎస్ఆర్ నగరు. బాస్ కా బాస్ టీమ్కి థ్యాంక్ యూ, మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ సాయి కుమార్. గట్టిగా. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ సాయి కుమార్. నేను బాస్ కా బాస్ ప్రోగ్రామ్కి వచ్చాను. ఇక్కడ జనగాం నుండి వచ్చాను. ఇక్కడ యూసఫ్గూడలో ఉంటాను. థ్యాంక్ యూ అండి సునీత మేడం. హాయ్ అండి, గట్టిగా. నా పేరు దినేష్ నాయక్. నేను మీర్పేట నుంచి వచ్చాను, బాలాపూర్ నుంచి. నేను ఈ బాస్ కా బాస్ షోలో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నా. నా దగ్గర ఉన్న టాలెంట్ని ఇంప్రూవ్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చిన. అండ్ థ్యాంక్ యూ అండి మాకు ఇంతమంది అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సునీత గారు, సునీత మేడం గారు. థ్యాంక్ యూ. బాస్ కా బాస్ నేను కూడా సెలెక్ట్ అవుదామని వచ్చాను. సో సునీత మేడం గారు ఈ ఆలోచన మాత్రం చాలా బాగుంది. సో సక్సెస్ అవ్వాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నా పేరు విజయ్ కుమార్. నేను హైదరాబాద్లో ఉంటాను, డైరెక్షన్ టీమ్ అనమాట. సో బాస్ కా బాస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ పెట్టారు. సో అందులో నేను కంటెస్టెంట్గా చేద్దామని వచ్చాను. సో ఈ ఆలోచన చాలా బాగుంది. అండ్ సునీత మేడం గారికి ఆల్ ది బెస్ట్. ఈ ప్రోగ్రామ్ బేభత్సంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు ఆనంద్. నేను నేరేడుమెట్లో ఉంటాను. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ కూడా నేను జాతిరత్న అనే స్టాండప్ కామెడీలో చేశాను. సో ఇక్కడ బాస్ కా బాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట యూట్యూబ్లో. అది మన సునీత ప్రొడ్యూసర్ గారు అండ్ తర్వాత మున్నాగా డైరెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో వస్తుందన్నమాట. అందరూ మీరు ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సిహెచ్ శ్రీనివాస్, ఆర్టిస్ట్, ఏజ్ 45. ఇప్పటివరకు 50 సినిమాలు, 40 సీరియళ్ళు, 20 వెబ్ సిరీస్లు చేశాను. నేను గోల్రెడ్డి సార్ తరఫున వచ్చాను. సునీత మేడం గారు ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా గ్రేట్. ఆడిషన్కి వచ్చానండి సార్. బాస్ కా బాస్ అన్నాడు సార్. బాస్ కా బాస్. హాయ్ అండి, నా పేరు దుర్గేష్. నేను కేపీహెచ్పి నుంచి వచ్చాను. బాస్ కా బాస్ షోకి నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. కామన్ పీపుల్స్ కూడా రావచ్చు, చేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. నేను గోల్రెడ్డి సార్ వల్ల వచ్చాను. సో సునీత మేడం గారికి ధన్యవాదాలండి. బాస్ కా బాస్ షో సక్సెస్ అవుతుంది 100%. మేము ముందుకు తీసుకెళ్తాము, ఆ నమ్మకం మాకుందండి. థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు నిర్మల్ భండారి. నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఇవాళ బాస్ కా బాస్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాస్ కా బాస్ కాంపిటీషన్కి నా తరఫు నుంచి గట్టి పోటీ ఇస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనిలో సెలెక్ట్ అవుతానని చెప్పేసి నాకు 200% కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు గోల్డ్ రెడ్డి గారికి అండ్ సునీత గారికి నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కాంపిటీషన్కి వచ్చిన నా తరఫున అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బికాస్ బాస్ కా బాస్ ఈజ్ ద బెస్ట్. హలో, నా పేరు క్రాంతి. నేను మల్కాజ్ నుంచి వచ్చినాను. నేను ఇది బాస్ కి బాస్ ఆడిషన్కి వచ్చినాను. ఇది గ్రాండ్గా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. సునీత మేడంకి థ్యాంక్స్. బాస్ కా బాస్. నేను సైనిక్పూర్ నుంచి వచ్చాను. బాస్ కా బాస్ అనేది నాకు రీసెంట్గా తెలిసింది. దీంట్లో ఆడిషన్గా జాయిన్ అవుదామని వచ్చాను. మేబీ గోల్డ్ కా అంటే ప్రోగ్రామ్కి నేను సక్సెస్ అవ్వడానికి నేను కూడా కొంచెం ముందుకు వెళ్దామని ఆలోచిస్తూ సునీత మేడంకి అండ్ గోల్డ్ మైన్కి థ్యాంక్స్. ఆల్ బ్లెస్సింగ్స్. హాయ్ అండి, నా పేరు రామలక్ష్మి. నేను బాచ్పల్లి నుంచి వచ్చాను. బాస్ కా బాస్ అనే ప్రోగ్రామ్కి వచ్చాను. సునీత మేడం గారికి మాత్రం థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. ఓకే, బాస్ కా బాస్. హాయ్ అండి, నా పేరు దీపిక. నేను రసల్పురా నుంచి వచ్చాను. బాస్ కా బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సునీత మేడంకి థ్యాంక్ యూ సో మచ్. రైట్.
బాస్కా బాస్. హాయ్ అండి, నా పేరు సత్యవతి. నేను బాస్కా బాస్ ప్రోగ్రామ్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో నేను కూడా అటెండ్ అయినందుకు. సునీత గారికి, గోల్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బాస్కా బాస్. హాయ్ సార్, భాస్కా బాస్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జలగం రాంబాబు నాయుడు, ఆర్టిస్ట్ అండ్ సింగర్ అండ్ డైనమిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ గోల్డ్ రెడ్డి గారికి, సునీత రెడ్డి గారికి, ఈ ప్రోగ్రాంకి అందరూ విచ్చేసిన మన ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాస్కా బాస్ కార్యక్రమం ఇలాగే ఇంకా చాలా పెద్దగా సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ బాస్కా బాస్. హాయ్ సార్, దిస్ ఈజ్ మధు ఫ్రమ్ మణికొండ. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్కి వచ్చినాము. ఇక్కడ సెలెక్ట్ కావాలని, అందరూ కూడా మనతోనే పాటు చేయాలని, ఈ బాస్కా బాస్ సక్సెస్ కావాలని మీ అందరితో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. బాస్కా బాస్. థ్యాంక్ యూ. సూపర్. హాయ్ అండి, నా పేరు సిహెచ్ శ్రీనివాస్, ఆర్టిస్ట్ అండి. ఇక్కడ బేగంపేటలోకి వెళ్ళి వచ్చానండి. ఈ సునీతారెడ్డి మేడం గారు బాస్కా బాస్ అనే ప్రోగ్రాం పెట్టారు. నాలాంటి చాలామంది కళాకారులకు చాలా అవకాశం లాంటిది. ఎందరో కళాకారులు ఫోటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఈ మేడం ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నది. బాస్ అంటే సునీత, బాస్కా బాస్ అంటే సునీత రెడ్డి. బాస్కా బాస్. సార్, నా పేరు ఉపేందర్, యూసఫ్గూడ నుంచి వచ్చాను. బాస్కా బాస్ సునీత మేడం సాధారణమైన నటీనటులకు మంచి చక్కని అవకాశం ఇచ్చింది. మా అందరికీ అవకాశం ఇచ్చిన సునీత మేడంకి బాస్కా బాస్. హాయ్ అండి, నా పేరు రౌడీ బేబీ సీమ, నేను విజయవాడ నుంచి వచ్చానండి. బాస్కా బాస్ ప్రోగ్రాంకి వచ్చానండి. చెప్పండి. సునీత మేడం గారికి వెరీ థ్యాంక్స్ అండి. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు వెరీ థ్యాంక్స్ అండి. బాస్కా బాస్ ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి, నా పేరు బి చాముండేశ్వరి, నేను చిత్తూరు నుంచి వచ్చాను. బి బాస్ అనేసి ప్రోగ్రాంకి వచ్చాను. సత్యవంతంగా అవ్వాలనేసి కోరుకుంటున్నాను. Good afternoon to everybody. This is Krishna. I am a film actor. I came from Visakhapatnam, son of Narsam Naidu. My education qualification MSc Organic Chemistry. Now I came to Baska Bass live show program. I attended. First of all, I thank you to the producer of Sunita Madam. What is the use of Baska Bass? It is going to be entertain the people like dancing, comedy and singing and different game shows. తో బిగ్ బాస్ కి తగిన విధంగా బాస్కా బాస్ అనే ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి సునీత మేడం. మీరు ఇంతవరకు చూసిన బిగ్ బాస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యారో దానికి మించిన ఎంటర్టైన్మెంట్ కావాలంటే బాస్కా బాస్ ని చూసి అద్భుతంగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో బాస్కా 1, బాస్కా బాస్ 2, బాస్కా బాస్ 3 ఎన్నో రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాస్కా బాస్. ఈ ప్రోగ్రాంకి ప్రొడ్యూసర్ అండి. ఈ ప్రోగ్రాంకి ఇంతమంది వచ్చి సక్సెస్ చేసినందుకు బాస్కా బాస్ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి. మేము ఊహించలేదు ఇంత క్రౌడ్ వస్తుందని, ఇంత జనం వస్తారని. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ పేరు చెప్తుంటే మేమే పరిశాన్ అయినాము. వైజాగ్ నుంచి, మంచిర్యాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, సిరిసిల్ల, కరీంనగర్, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఊళ్ళు, మంచిర్యాల, మన హైదరాబాదు, ఛత్తీస్గఢ్ ఎంతో మంది వచ్చి మేడం మేము పలానా దగ్గర నుంచి వచ్చాము, మేము ఎక్కడి నుంచి వచ్చాము మేడం, మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు, చాలా మంచి అవకాశం అందరూ కల్పిస్తున్నందుకు థ్యాంక్స్ అని ప్రతి ఒక్కరు చెప్తుంటే మేము ఊహించలేదు. కానీ ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి. మాకు సహకరించిన ప్రతి ఒక్క న్యూస్ ఛానళ్ళకి, ప్రతి ఒక్క టీంకి, మా వెనకుండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించి మమ్మల్ని నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యవందనాలండి. అలాగే మాకు డైరెక్టర్ గారు మున్నా గారు కూడా ఇంత మంచి కాన్సెప్ట్ నా దగ్గర తీసుకొచ్చి మేడం మనం చేద్దాం, ఇది కామన్ పీపుల్కి, ఓన్లీ సెలబ్రిటీస్ ఇంతవరకు ఫేమ్లోకి వస్తున్నారు, కామన్ పీపుల్ కోసం మనం ఏదైనా చేయాలి మేడం, మనం కూడా కళాకారుల కోసం ఏదైనా చేద్దాము, టాలెంట్ ఉండి అవకాశాలు లేక మరుగులు పడిపోయిన ప్రతి ఒక్క కళాకారు కోసం మేము ఈ బాస్కా బాస్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇంతమంది సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఆడిషన్ డేట్ అనేది మేము గ్రూప్లో యాడ్ చేస్తాము. అలాగే మా బాస్కా బాస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్
అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ప్రతి అప్డేట్స్ మేము అందులో పెడతాము. ఇవాళ ఎవరైతే వచ్చారో ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్కి వాళ్ళందరికీ కూడా గ్రూప్లో యాడ్ చేస్తున్నాం నెంబర్లు, వాళ్ళందరికీ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.